మీ అందరితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ ఈ సింగపూర్ ప్రాంతంలో చూసినట్లయితే మరి చాలా శుభ్రముగా వాళ్ళ యొక్క శరీరాలే కానీ పరిసర ప్రాంతాలే కానీ రోడ్స్ కానీ కనబడుతున్నాయి. ఈరోజు దాంట్లో నుంచి ఒక ఆలోచన చెప్పాలనుకున్నాను. ఏంటంటే మన హృదయం కూడా ఆ విధంగా ఉంటుందా? బాహ్యమైన శుభ్రమే కాదు, బాహ్యమైన మరి పరిశుద్ధతే కాదు, కానీ దేవుని వాక్యం చెప్తున్నట్లు అంతరంగమైన పరిశుద్ధత, శుభ్రం మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు ఒక దైవ సేవకుడి కింద నేను వేడుకుంటుంది మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీ యొక్క హృదయాన్ని అది అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధికలది అంటారు వాక్యము. దేవుని యొక్క వాక్యంతో శుభ్రపరుచుకున్నారా? ప్రార్థనలో శుభ్రపరుచుకున్నారా? పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరుచుకున్నారా? లేకపోతే జాగ్రత్త సుమ, ఈ యొక్క లోకంలో మాలిన్యం కలిగేది అనుకుంటుందో కూడా అదే రీతిలోని మనకి మాలిన్యం అనుకుంటే ఆ పాపాన్ని బట్టి వచ్చి జీవితం మరణము, అది నిత్య నరకమంటుంది వాక్యం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మనందరినీ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన రాకడలో మనం నిలబెట్టును కాక. ఆమేన్.